హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఒక హెల్తీ స్నాక్ ఐటమ్. సో ఫస్ట్ నేను ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్తో పాటు నిన్న నైటే నానబెట్టి తీసుకున్న పెసల్ని మార్నింగ్ గ్రైండ్ చేసుకొని అందులో కొద్దిగా బియ్యపిండి వేసుకొని, అంటే కొంచెం క్రిస్పీనెస్ కోసం ఇందులో మార్నింగ్ నేను గ్రైండ్ చేసేటప్పుడు పెసల్లో కొద్దిగా అల్లం ముక్క, పచ్చిమిరపకాయ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇంతకీ నేను ఏం రెసిపీ చేస్తున్నానో మీకు చెప్పలేదు కదా. పెసర పిండిలో పాలకూర మిక్స్ చేసి పొంగడాలు చేయబోతున్నాను. ఎలా ఉంటుందో ట్రై చేసాకే ఈ రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నాను. సో లైట్గా క్రిస్పీనెస్ కోసం బియ్యపిండి యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకొని అందులో కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ వేసుకుందాం. తర్వాత అలాగే పచ్చిమిరపకాయ కూడా వేసుకుందాం. మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి. నెక్స్ట్ క్యారెట్ అన్నీ మిక్స్ చేసుకొని బ్యాటర్ మరీ థిక్గా కాకుండా కొంచెం లూజ్గా రావడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. నెక్స్ట్ పాలకూర కూడా వేసుకుందాం. ఒక 4 లీవ్స్ పాలకూర కట్ చేసుకొని వేసుకుందాం. ఈ క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిరపకాయ ఇవన్నీ రెగ్యులర్గా పొంగడాలకి యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్. అందుకే ఈ రెసిపీలో నేను పెసరపప్పు, పాలకూర మాత్రమే స్పెషల్ ఇంగ్రీడియంట్స్గా మెన్షన్ చేశాను. నెక్స్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే పెసరపప్పు కొందరికి పడుతుంది, కొందరికి పడదు. సో అందుకే ఇందులో చిటికెడు ఇంగు వేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఇంగు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తర్వాత ఇందులో కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకుందాం. అలాగే ఇందులో కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకుందాం. జీలకర్ర కూడా వేసుకోవచ్చు, నా దగ్గర పౌడర్ ఉందని నేను పౌడర్ వేసుకున్నాను. ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకొని స్టవ్ మీద పొంగడాలు ప్యాన్ పెట్టుకొని వేడి చేసి లైట్గా ఆయిల్ గ్రీస్ చేసుకుంటే పొంగడాలు మనకి స్టిక్ అయిపోకుండా వచ్చేస్తాయి. పొంగడాల్లో స్పెషాలిటీ ఏంటంటే మనం ఆయిల్ ఎక్కువ యూజ్ చేయక్కర్లేదు. ఇంకా మనకు ఒక డీప్ ఫ్రైడ్ ఐటమ్ తిన్న ఫీలింగే వస్తుంది, టేస్ట్ కూడా. మీరైతే కొంచెం పిండి తక్కువగానే వేసుకోండి. నేనంటే సమానంగా కలిపేశాను కదా అని వేసేసాను. కాకపోతే నేను జాగ్రత్తగా టర్న్ చేసుకోవడం వల్ల ఇవి కూడా బాగానే వచ్చాయి. మీకు కొంచెం పిండి తక్కువ వేసుకుంటే ఏంటంటే ఈజీగా టర్న్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. పిండి మొత్తం అలా వేసేసుకున్న తర్వాత పైన జస్ట్ ఆయిల్ అలా స్ప్రింకిల్ చేసుకోండి చాలు. అప్పుడు మనం వాటిని తిరిగేసినాక కూడా బ్యాక్ సైడ్ కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి, క్రిస్పీగా వస్తాయి. ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచాక వాటిని మనం తిరిగేసుకుందాం. ఒక్కసారి ఈ స్టైల్లో పొంగడాలు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తాయి, అందరికీ నచ్చుతాయి. ఇంకొకటి, మనం పాలకూర వేసాం కదా, అసలు ఆ ఫ్లేవరే తెలియలేదు, బట్ టేస్ట్ మాత్రం బాగా అనిపించాయి. మెయిన్గా మనం పిల్లలకి ఇచ్చేటప్పుడు క్యారెట్ తురిమి వేస్తాం కదా, అలాగే ఈ పాలకూర ట్రై చేసి చూడండి, బాగా ఇష్టంగా తింటారు. ఇలా పొంగడాలు మనం వెనక్కి తిరిగేసుకున్న తర్వాత అడుగును కూడా ఫ్రై అయిపోతాయి. లేదు ఇంకా క్రిస్పీ కావాలి అనుకునే వాళ్ళు ఇంకా ఎక్కువ ఫ్రై చేసుకుంటూ మళ్ళీ వెనక్కి టర్న్ చేసుకుంటూ బ్రౌనిష్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోవచ్చు. లేదు మెత్తగా ఇష్టపడే వాళ్ళైతే ఇలాగే తినేయచ్చు. నేనైతే హ్యాండ్ యూస్ చేసి టర్న్ చేస్తున్నాను. హౌస్ వైఫ్స్ అందరికీ ఇది అలవాటే, కానీ కొత్తగా ట్రై చేసే వాళ్ళు మాత్రం ఇంకొక స్పూన్ హెల్ప్తో టర్న్ చేసుకోండి. అంతేనండి. ఇలా మనకి కావాల్సిన టెక్స్చర్లో బ్రౌన్గా కావాలంటే బ్రౌన్గా ఫ్రై చేసుకొని అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇంకా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.